పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడిని గూడెం మహిపాల్ రెడ్డి ఖండించారు. కార్యాలయంపై దాడిని దుర్మార్గమైన ఆలోచన అని అన్నారు. దాడి వెనుక కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారని ఆరోపించారు. 3 సార్లు ఓడినా సిగ్గు రాలేదని ఆక్షేపించారు. ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడని ఆరోపించారు. నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు కాలపరిమితి ముగుస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేశానన్నారు. తనకు సహకరించాల్సింది పోయి దాడి చేయడం దారుణమన్నారు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అంతకుముందు పాత కాంగ్రెస్ నాయకులను గూడెం మహిపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈ రోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఇది చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దీని మీద పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తా ఉన్నాడు. సీరియస్ గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో, ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నీకు చీ కొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఒకసారి సర్పంచ్ పది అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ కాదు, మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ ను పార్టీ ప్రోగ్రామ్ గా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను.